దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి, నీ స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని బలపరిచి నీ వాక్యము చేత నింపి ఆదరించి ఆయుధపరిచిన ప్రభువా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేలైన దేవుని చేత నీ ఆలోచన చేత బలపరిచి నడిపించమని ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల ఎల్లువేళలా దయచేసి మహిమ పొందమని నీ దేన దాసుడైన నన్ను ప్రభా నిలబెట్టి మాట్లాడించినందుకు వందనాలు. ఈ సమయంలో మాట్లాడుచుండగా ప్రభా నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి నీ తలంపులు నీ ఆలోచన నాలో ఉండి నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు ఆలోచించలేరు ప్రభా. కనుక నువ్వు మాట్లాడితే అందరూ ఆలోచింపగలుగుతుంటారు, అందరికి అర్థమవుతుంది. కనుక నీ ఆత్మ చేత నింపి బలపరిచి నడిపించమని క్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడై నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దినాలు చెడ్డవి, సమయమున పోనోక విలువగా కాపాడుకోమని లేఖనం చెప్తుంది. అయితే దేవుని శాసనం ఏదైతే చెప్తుందో ఆలోచిస్తూ ఆత్మీయతను బలమైన శక్తి కలిగి మనం ప్రవర్తించే వారిగా ఉండవలసిన వారమైనాం. దేవుడు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు అంటే అనేకమైన ఆత్మ తలంపులు కలిగినే తప్ప మరొకటి కాదు అని మనం భావించాలి. గనుక ప్రియులారా, దేవుడు అనేకమైన క్రియలు మన పట్ల చేస్తున్నాడు అనే విషయమును మనం మర్చిపోతున్నాం. కనుక ఆలోచిస్తూ ఆత్మ తలంపులు కలిగి మాట్లాడగలిగి ఉండాలనేది లేఖనం చెప్తుంది. అయితే ఉదయకాలము నిన్నటి కాలంలో మనం చదువుకున్న వాక్యములో కొన్ని మాటలు ఉన్నాయి. అవి చదువుతుండగా గనుక వారి ఇక్కడ కూడి వచ్చి నేను ఆలస్యం చేయక మరునాడు బలిపీఠమునకు కూర్చుండి ఆ మనుషుని కూర్చి ఆజ్ఞాపించి, అంటే న్యాయపీఠం మీద క్షమించండి, న్యాయపీఠం మీద కూర్చుండగా ఆ మనుషులను తీసుకురామని రాజుగారు మరి అపోస్తలుడైన పౌలు గారిని తీసుకురామని రాజుగారు చెప్పడం మనం వింటున్నాం, చదువుతున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, నేరం మోపిన వారికి చెప్పిన వారికి నేను అనుకున్న జ్ఞానములలో ఒకటైనను అతని మీద మోపురు కాదు. అంటే చూడండి, ఇక్కడ మీరు అనుకున్నట్టు అతని నేరము వాడు కాడు అని నాకు తెలుసు, కానీ మీరు నేరం మోపుతున్నారు అనే విషయాల్ని ఇక్కడ కనపరుస్తున్నాడు. గనుక ఆఫీసర్లు మనం గనక ఆలోచించగలిగి ఆత్మీయతను కలిగి మనము ఆత్మీయ నడిపింపును కలిగి మనము ఆలోచన కలిగి ఉండాలి. గనుక ఈ సాయంకాల సమయంలో మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా జరిగి తీరాలనేది మనం గమనించాలి. ప్రియులరా, దేవుని వాక్యములో అనేక విషయాలు పౌలు గారు అంటున్నారు. పౌలు గారి నిమిత్తం రాజుగారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు అనుకున్నట్టు అతను నాకేం కనిపించట్లేదు, అయితే అతడు మీ మతము గురించి అన్న మాటను ఇక్కడ ప్రస్తావించాడు. ఎటువంటి మతము అని ప్రస్తావించాడు ఇక్కడ పౌలు గారు అంటే, చదువుతున్నప్పుడు సనుపుని యేసుని ఒకను గూర్చి ఇతడితో కొన్ని బాధములు ఉన్నట్టు ఆ యేసు బతికి ఉన్నాడు పౌలు చెప్పున, నేనటి వాద విషయంలో ఎలాగున విచారింపవలను ఏమీ తోచక యెరూషలేముకి వెళితిని. అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అతనుకు తెలియపరిచింది. అయితే పౌలు చక్రవర్తి విమర్శలకు తన నిలిపించవద్దు చెప్పుకునే అంతున నేను అతనిని కైసరి, అంటే అతను నా ఎదుట నిలిపించే వరకు నేను అతన్ని కైసరి ఎదుకు పంపించే వరకు నిలిపించవాలని ఆజ్ఞాపించను. అంటే పౌలు గారు చెప్పే ప్రతి మాట ఎలాగుందంటే,
చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఛత్రపతి ఆ అధికారికి కూడా ఆలోచిస్తున్నాడు. అంటే ఎలాగ ఆలోచిస్తున్నాడు, ఏ రకంగా ఆలోచిస్తున్నాడు? ప్రతిదానికి ఒక సంబంధమైన ఆలోచన ఉంది, ప్రతిదానికి ఆలోచనమైన సంబంధమైన క్రియలు ఉన్నాయి. గనుక ఈ సంబంధమైన క్రియలను మనం ఏ రకంగా భావిస్తున్నామో, ఏ రకమైన తలంపులు కలుగున్నామో, ఏ రకమైన ఉద్దేశాలు మనం కలుగున్నామో అటువంటి ఉద్దేశాలు ఈ సాయంకాల పూట మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నారు, అందు కాబట్టి ఆ మనుషుని చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని శేషుతో అనగా అతడు రేపు వినవచ్చు అని చెప్పును. కాబట్టి మరునాడు అగ్రిప్పయు పెర్దియకయు మిక్కిల ఆడంబరచు చేసి సహస్రాధిపతులు పట్టణ మందులు అధికార మందిరములో ప్రవేశించి తర్వాత పేస్తు ఆజ్ఞయుగా పౌలు తేబడును. అప్పుడు పేస్తు అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులు ఈ మనిషిని చూచుచు యెరూషలేమును అక్కడను యూదులందరూ వీడిక్కడ బతకడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవ చేసి ఇతడు మరణముకు తగినది ఏదూ చేయలేదని అని వివరించి ఇతడు చక్రవర్తి చెప్పుకుందునని అనుందుని వలన ఇతను పంపి నిశ్చయించుకున్నా. అంటే ఇతడు పౌలు గారి గురించి మరొక అధికారి మాట్లాడుతున్నాడు. ఆనాడు ప్రధానులతో, ఆ రాష్ట్ర యొక్క నాయకులతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అంటే దేవుడు చేసే క్రియలు ఇక్కడ మనం గమనించాలి. పౌలు గారి విషయంలో పౌలు గారు 1-2 మాట్లాడారు తప్ప గొప్పగా ఎక్కువగా మాట్లాడింది ఎక్కడా లేదు. ఈరోజు పౌలు గారు మాట్లాడిన ప్రతి విషయంలో ఆదరణ కలిగించే విషయాలే తప్ప శోధన కలిగించే విషయాలు ఎక్కడ కనిపించట్లా. ఈ రోజున నీవు గాని నేను గాని ఏదైనా ఆలోచిస్తే ఆలోచన తగ్గ క్రియలను సమాధానం మనం కలిగి ఉండాలి తప్ప మరొకటి కాదు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రియులరా, దేవుడు తన క్రియలను బట్టి తన ఆలోచన బట్టి ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నాడో అదే ప్రవర్తన మనము కూడా కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, దేవుడు తన ఆలోచన తలంపులను బట్టి దేవుడు తన క్రియలను బట్టి ఎంతగానో యోగ్యత కలిగి యోగ్యతలో మనం జీవించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నామని ఈ రోజున ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే ఉంది. పౌలు గారు ఏదో ఉట్టుగా మనం మాట్లాడిన పౌలు గారు కాదండి. ఒకప్పుడు రాజుల కుటుంబంలో పుట్టిన రాజుగా అస్థితి అయినప్పటికీ తన స్థితిని గుర్తు చేసినప్పుడు కూడా తన స్థితి నాకు ఆయన ముందు ఎలా ఉందంటే ఎందుకు పనికిరానికి ఉంది. పౌలు గారు పరలోక సంబంధుడైపోయాడు. మనిషిగా జీవిస్తున్నాడు కానీ ఇతడు పరలోక సంబంధం. ఇతను మాట్లాడే ప్రతి మాట పరలోకంలో ప్రభు దగ్గర అందుకునే మాట్లాడుతున్నాడు తప్ప తను సొంతంగా ఏది మాట్లాడట్లేదు. అలాంటప్పుడు పౌలు గారు ఈ రాజులని ఏ రకంగా మాట్లాడగలడు? వారు చేసే మాటలు, వారు చేసే శాస్త్రలు, వారు చేసే పలుకులు కూడా వారికి ఆలోచింప చేసే మాటలుగా ఉన్న మౌనంగా పాటిస్తున్నారు తప్ప వారికి ఎదురు చెప్పట్లేదు పౌలు గారు. అయితే ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా, పౌలు గారు లోక సంబంధంగా జీవించాడు కదండి. లోక సంబంధంగానే లోక సంబంధంగా మనిషిగా ఉన్నాడు తప్ప తన దేహం లోకమైనప్పటికీ తన మాటలు తన ఆత్మ పరలోక సంబంధంగా అతను నడుచుకుంటున్నాడు. ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం పరలోక సంబంధంగా ఎంతవరకు జీవిస్తున్నాం? ఇలా క్రైస్తవులందరూ కూడా పరలోకమైన సంబంధులే. పరలోకమైన బాప్తీసింది నమ్మి బాప్తీసం పొందిన ప్రతివాడు కూడా పరలోక సంబంధంగా జీవిస్తున్నాడు. అంతే తప్ప నీ ఇష్టమైన జీవితానికి నీ ఇష్టమైన ఆలోచనకి ఎవరు కూడా నడవలేరు, జీవించలేరు. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం గ్రహించినప్పుడు ఏమంటున్నాడు 26వ వచనంలో, ఇతను గూర్చి మన ఏలిన వారికి శ్రమలు కొన్ని విషయం అంటే ఇతను గూర్చి నాకు మీరు అనుకున్నట్టుగా నాకు ఏ విషయము కనపడలేదని రాజుగారు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అయితే విచారణ చేస్తే ఒకవేళ ఏమైనా దొరకవచ్చునని ఆశతో మాట్లాడతాడు. కానీ పౌలు గారి విషయంలో ఏది దొరకదు అని
ఆనాడు యేసు ప్రభు విషయంలో ఏమీ దొరకలేదు. యేసు ప్రభు ఆత్మకు లోబడిన ఇతర విషయంలో ఏం దొరుకుతుంది? పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మానవులు, యూదులు తనకు కావాలని ప్రభు అప్పగించబడితేనే తప్ప వారు చేయగలరు తప్ప ప్రభువుని వీరంతటి ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు పౌలు గారు కూడా అదే, ఆత్మకు లోబడితేనే ఇంత ఘనమైన శక్తి కలిగి ఉన్నాడు పౌలు గారు. ఈనాడు మనం ఆత్మకు లోబడి ఏ పనులు చేస్తున్నాం? ఆత్మకు లోబడి పనులు చేయండి, దేవుడు ఎంతగా మనల్ని బలపరుస్తాడో ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరు పిలవక్కల ప్రేరేపణ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే పలానా సేవకుడు, పలానా సంఘం, పలానా వ్యక్తులు వారు రావాలి, ఈరోజు ఘనముగా సువార్త ప్రకటించాలి అనుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేయకుండా ఏదో 4 పేపర్లు ప్రింట్ చేసి అనేకులు పంచితే ఈ కార్యం జరగాలి రాలేదని నింద మోపడం చాలా తప్పు. ప్రార్థన చేయాలి. నువ్వు ఏ కార్యం అయితే ఒక సంవత్సరంతో సమయంలో సంవత్సరం పొడుగు ప్రార్థన చేయాలి. ఏ కార్యం మరలా వచ్చే సంవత్సరం వరకు ప్రభా నువ్వు ఉంచితే ఈ కార్యం ఇప్పటికంటే ఘనముగా జరగాలని 12 నెలలు 365 రోజులు నువ్వు దాని నిమిత్తము ఒక అంశంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఎవరు రాకపోతే ఎందుకు రాలేదు ప్రభా, పలానా వారు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను, వారు ఎందుకు రాలేదు ప్రభా అని అప్పుడు నువ్వు ప్రభువుని అడగొచ్చు. అప్పుడు అంటాడు ప్రభుకి, ఎలా అతను రాకపోతే నీకే మంచిది కదా, వస్తే ఏం ప్రయోజనం, వచ్చినా నీకు నష్టమే. కావాల్సి ఆ కూడికికు ఆ క్రమానికి ఎవరిని రావాలో ఎవరిని రప్పించాలో వారినే రప్పిస్తాడు. మనం ఈ లోకంలో వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు నిందలు మోపడం తప్ప ప్రయోజనం. దేవునికి చిత్తమ కాకపోతే, దేవునికి ఇష్టం రాతే ఎవడు రమ్మన్నా ఎవడు పొమ్మన్నా పోవడం. అది క్రైస్తవులైనా అన్యులైనా సేవకులైనా. కానీ అలా చాలా మంది నిందల మోపడానికి సిద్ధపడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు అని ప్రభు లేఖనం ద్వారా నేను మాకు హెచ్చరిస్తున్నాను. ఇక్కడ పౌలు గారి విషయంలో ఇక్కడ ఈ రాజుగారు ఏమంటున్నాడు, ఇతడు ఒకసారి పరీక్షిస్తే అంటే మాట్లాడితే ఏదైనా దొరకొచ్చామని ఆశతో అంటే భ్రమతో లోక సంబంధంగా ఆలోచించి మాట్లాడుతున్నాడు. కానీ ఇతడు గ్రహించుకుంటే ఇతను ప్రశ్నించి ఏమీ నాకు దొరకదు అని గ్రహించుకుంటే బెటరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అందరి ఎదుటికి అగ్రిప్ప రాజా నీవుగా నీ ఎదుటికిని ఇతను రప్పించి ఖైదీ మీద మోపబడిన నేరమును దినమున అతను పంపుడు యుత్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. ఇలా ఈ యొక్క 25 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడ్డాయి. అంటే పౌలు గారు ఏదైతే చెప్తున్నాడో, పౌలు గారు ఏదైతే చేస్తున్నాడో, పౌలు గారి నిమిత్తం రాజులు, అగ్గిరే రాజు అనే రాజు గారు ఏమైతే మాట్లాడుచున్నాడో ఇవన్నీ కూడా పౌలు గారి విషయంలో జరుగుతూనే ఉన్నాయి. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల ఏమైతే కలిగి ఉన్నాడు, ఏమైతే ఆలోచిస్తున్నాడు, ఈ ఆలోచన మనం ఒకసారి కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట, నేనంటాను అపోస్తలుడైన పౌలు దావీదు గారి గురించి బోధించినప్పుడు కూడా, యోబు గారి గురించి బోధించినప్పుడు కూడా, అబ్రహాము గారి గురించి బోధించినప్పుడు కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చినప్పటికీ వారి దగ్గరికి అంటే ఈనాడు కాలముకు కావలసిన మాటలన్నీ కూడా ఈ గ్రంథంలో మనకి అందించబడుతున్నాయి. అంటే అబ్రహాము కాలము కాడి నుంచి యేసు ప్రభు ఉన్నానన్నాడు కదా, ఇప్పుడు ఈ కాలం అంటే కాలానికి అనుకూలంగా ఎప్పుడు ఏ కాలం వస్తుందో ఆ రీతిగా దేవుడు మాట్లాడిస్తాడు. నిన్ను నన్ను నీ ఇష్టమైన రీతిలో, నీ ఆలోచన సంబంధమైన రీతిలో మాట్లాడట కాదండి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. గమనించాలి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకమైన క్రియలను నీ పట్ల చేయుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఏ ఆలోచనను తలంచుచున్నాడు, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి.